ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పిఠాపురంలో వర్మ అంటే తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నమ్మకం ఉందా? ఎమ్మెల్సీ చేస్తారు మీకు భవిష్యత్తులో పార్టీలో? అసలు అటువంటి లీడర్ దగ్గర పనిచేయడమే నాకు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని చూసి ఓటేశారా? ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన మనిషి కాదు కదా, పాపులర్ వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ వల్లనే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా గుర్తింపు ఒక లిమిటేషన్లో ఉంది. నాగబాబు చేసిన ట్వీట్ అది ఒక దశలో ట్వీట్లు ఎవరో చెప్పిని వినకూడదు, ముఖం మీద మాట్లాడినప్పుడు అది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే నాగబాబు అక్కడ ఇన్ఛార్జ్గా వస్తారు. అప్పుడు వర్మ అది వాళ్ళు పార్టీ ఇష్టం, అది మరి నాకు తగు ఎందుకు ఉంటుంది. వంగా గీతను గెలిపిస్తే అక్కడ నుంచి అసలు ముఖ్యమంత్రి అవుతే కదా ఒక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనమని వైసీపీ గేట్ తన్నుకుని వెళ్తాడు. ఎదురుగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఓడించకపోతే పేరు పోటీ చేసి ఓడించి తొడగొట్టి ఓడిస్తేనే అది ఉందాతనం, అది గౌరవం. వరం గారు సుమారు 9-10 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని అంటున్నారు. కేవలం పిన్నెల్లి పగలగొట్టిన వీడియో ఎవరు చేసినా తప్పే కదా. అవి రాకపోవటాన్ని వైసీపీ నేతలు కొంత అనుమానం. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలు, భారతదేశంలో గిన్నీస్ రికార్డు ఎవరైనా బెయిల్ మీద ఉన్నా అంటే ఇన్ని కేసులు, ఈడీ అటాచ్మెంట్. ఓ పక్కన వాళ్ళ చిన్న మా ఇష్టం, నేను చంపుకున్నాను. పవన్ కళ్యాణ్ మీద పదే వైసీపీ నేతలు ప్యాకేజ్ స్టార్ అనేటువంటి ముద్ర వేశారు. నిజంగా మీరు ఆయన దగ్గర నుండి చూసారు, ఆయన ఏమైనా ప్యాకేజ్? వాళ్ళు మనిషిని ప్రశాంతంగా ఉన్నారండి. ఒక 5-6 వేసుకున్నారు. వాళ్ళు ఇలా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్కి నేను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మని ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్ ప్లీజ్. ఎస్విఎస్ఎన్ వర్మ ఆయన గెలిపే రెబల్గా పోటీ చేసి గెలిచారు 2014లో. ఆయన గెలిచి ఆ విజయాన్ని టీడీపీకి అంకితం ఇచ్చారు. 2024లో పిఠాపురం నుంచి మళ్ళీ పోటీ చేయాలి అని అనుకున్నా పవన్ కళ్యాణ్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు వర్మ. జూన్ 4వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. కానీ పిఠాపురం ఫలితం ఎలా ఉంటుందా అని అంతకంటే ఎక్కువ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతోంది? పిఠాపురంలో విజయం సాధించేది ఎవరు? ఆ విజయంలో వర్మ పాత్ర ఏంటి? ఇవన్నీ కూడా వర్మతోనే మాట్లాడదాం ఆర్టీవీ అన్సెన్సార్లో. వర్మ గారు ఇంతకుముందు మీరు రెబల్గా పోటీ చేసి, మీ విజయమే రెబల్గా పోటీ చేసి గెలిచారు. రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. పిఠాపురంలో వర్మ అంటే తెలియని వారు ఉండరు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి దునియా మొత్తం ఫేమస్ అయ్యారు. ఏమనిపిస్తుంది? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ని నిస్వార్థంగా ప్రశ్నించారు. దాంతో సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అటువంటి నాయకుడు తప్పు చేయడు చంద్రబాబు. అక్రమంగా అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడంతో టీడీపీ క్యాడర్ అందరికి కూడా ఒక విధంగా అభిమానం. దాంతోపాటుగా ఆయన కూడా మేము 30-40 సీట్లు తీసుకుంటారు అనుకున్నాం, కానీ ఆయన కూడా సాక్రిఫై చేసుకుంటూ త్యాగం చేస్తూ మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తే ఇంకో 3-4 సీట్లు త్యాగం చేస్తూ ఆయన 21కి ఫిక్స్ అయ్యారు. ఇంటర్నల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అటువంటి వ్యక్తి మరి మా దగ్గరికి వచ్చేటప్పుడు అది మేము చేయడంలో పెద్ద లేదు. నేను కూడా 3-4 మంత్స్ బిఫోరే చెప్పాను, నేను ఆయన వస్తే నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ గారికి, గెలిపిస్తాను కూడా చెప్పాను.
వరం గారు ఒక్కటి అడుగుతున్నాను, అది మీరు మనస్సాక్షిగా చెప్పాలి. పిఠాపురం సీటును త్యాగం చేశానని మనసులో కొంచెం బాధ ఉందా? అదే లేదు, వదులుకున్నానే అని. అంటే యాక్చువల్గా ఎవరికన్నా వర్క్ చేసే వాళ్ళకి ఆశ ఉంటుంది. ఒకసారి లీడరు పిలిచి చెప్పినప్పుడు దాంట్లో నిజాయితీ ఉంది, మనం సాక్రిఫై చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రేపు రూలింగ్లో రావాలి అని అనుకున్నప్పుడు జనసేన చీఫ్గా ఆయన అడిగింది ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఆనర్ చేయవలసిందే. ఆ చేసిన విధానంలో అక్కడున్న టీడీపీ క్యాడర్ని ఆయన సముదాయించుకోవడం, లేకపోతే ఆయన యాంగిల్ ఏ విధంగా నచ్చ చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు 144 సీట్లు మోస్తున్నాడు. 144 సీట్లలో జనసేన టీంను కూడా ఆయన కూడా సరి చేసుకోవాలి. ఇందులో పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన తప్పు లేదు, ఇందులో నా సీట్లో సంబంధం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన అడిగారు కాబట్టి హానర్ చేయాలి అని చేత మా పిఠాపురం ఇచ్చారు. మా క్యాడర్ కొద్దిగా 2-3 రోజులు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవం. కష్టపడి పనిచేశారు కదా 20 years నుంచి. ఈ ఎపిసోడ్లో మనం ఆనర్ చేయకపోతే పొత్తు ధర్మం కాదన్నది చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. దాంతో కూడా నేను కూడా ఏకీభవించాను, ఇందులో పార్ట్ కూడా మనం తీసుకోవాలి అని చెప్పి. కానీ మీరు పిఠాపురం నుంచి పోటీ చేసేది నేనే అని చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ నుంచి పోటీ చేసేది నేనే అని. మీరు రెబల్గా పోటీ చేయడానికి కూడా సిద్ధమైన చంద్రబాబు మిమ్మల్ని సముదాయించారు. మీకు ఒక ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. ఒకసారి చంద్రబాబు వర్మని మాట్లాడుతున్న ఫోటోని ప్లే చేద్దాం. పీసీఆర్, ఏం గుర్తొస్తుంది వర్మ గారు ఆ ఫోటో చూస్తుంటే? కుటుంబంలో తండ్రితో కొడుకు డిస్కషన్ ఉంటుంది. కోరికలు చాలా ఉంటాయి ఫాదర్తో. చేయగలని చేస్తారు, చేయగలని నచ్చ చెప్తారు. ఈ విధంగా మాకు ఇంటర్నల్ సమస్య కాబట్టి మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. అంటే ఆ రోజు మీరు కోరుకున్న కోరికలు ఏంటి, ఆయన ఇచ్చిన హామీలు ఏంటి? నేను ఏమీ కోరలేదు, మీరు కూడా చూశారు. పురుషోత్తపట్నం ఒకటి, ఏలేరు ఆధునీకరణ ఒకటి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆపివేశారు. దానివల్ల 400-500 కోట్లు నష్టపోయారు మా రైతులు. ఆ 2 ప్రాజెక్టులు కోరారు. వరం గారు నిజం చెప్పండి, అంత సీట్ కోసం హీట్ వేడి జరుగుతూ ఉంటే మీరు డెవలప్మెంట్ కోసం మాట్లాడారా, సీట్ కోసం మాట్లాడారా? నేను మనస్సాక్షిగా చెప్తున్నాను, ఫస్ట్ అదే మాట్లాడాను. నా నోటి నుంచి ఏది కూడా నేను ఆశపడలేదు, నేను అడగలేదు, మనస్సాక్షిగా చెప్తున్నాను. ఏ హామీ ఇచ్చారు మరి? మీరు రాజకీయ భవిష్యత్తు ఏంటి వర్మ ఆలోచించారా? పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసేటప్పుడు నా రాజకీయ భవిష్యత్తు ఏంటి ఆలోచించారా? ఇప్పుడు నాకు 2 అధ్యక్షులు. ఒకళ్ళు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు, 2వ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. భవిష్యత్తు ఏంటన్నది నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు వర్మ ఎక్కడ పని చేస్తాడు, వర్మ ఎక్కడ ఉంటే బాగుంటుంది, వర్మ పని చేస్తే బాగుంటుందా లేకపోతే పని చేయకుండా ఉంటే బాగుంటుందా, ఏదన్నది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. నేను 22 years సర్వీస్ నేను టీడీపీలో వర్క్ చేశాను. అక్కడ అంటే అందరూ వర్క్ చేసింది వేరు, నేను కుటుంబంతో వర్క్ చేశాను. మా మిస్సెస్ అవ్వచ్చు, మా అబ్బాయి అవ్వచ్చు, అందరం. నా సర్వీసెస్ అవసరం ఎక్కడున్నాయన్నది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళిద్దరం వాళ్ళు ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయమంటే, కూర్చోమంటే కూర్చుంటాం, అంతే. పార్టీ నిర్ణయం అంతే. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు టీడీపీతో ఉన్నా మీ గెలుపు రెబల్గా వేసిన అడుగుతోనే 2014లో మీరు రెబల్గా పోటీ చేసి గెలుపుని టీడీపీకి అంకితం ఇచ్చారు. సో ఆ రోజు ఎందుకు కాంప్రమైజ్ కాలేదు, ఈరోజు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఆ రోజు ఈ పొత్తు లేదు కదా. ఆ రోజు టీడీపీ అభ్యర్థి ఉన్నారుగా, పొత్తు లేదు కానీ అభ్యర్థి ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి ఏం పెట్టలేదు నా మీద. అంటే ఇంత ఒత్తిడి పెట్టలేదు, కరెక్ట్ కాదు వర్మ ఆలోచించి అన్నారు తప్పితే. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఈ రాక్షసుడి చేతిలో మళ్ళీ తప్పు తేడా ఏదైనా జరిగిందంటే మళ్ళీ 5 ఏళ్ళు నరకం అనిపించాలి ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా త్యాగం చేసి పార్టీకి సపోర్ట్గా ఉంటున్నారు ఒకటి. అన్నిటికంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా నేను పోటీ చేద్దాను. నేను పబ్లిక్గా కూడా చెప్పాను, ఒక పవన్ కళ్యాణ్ గారికే పల్లకి మోస్తా అని చెప్పాను. నేను 4 నెలల ముందు కూడా చెప్పాను, వేరే వాళ్ళు ఎవరు జనసేనకి ఇచ్చినా వర్మ 100% కంటెస్ట్ చేస్తాం, గెలుస్తాం కూడా. ఆ పల్లకిని మూసేటప్పుడు బరువు అనిపించిందా? అనిపించలేదు. బరువు ఎందుకు అనిపిస్తుంది? మన పార్టీ లైన్లో ఉన్నప్పుడు బరువు అనిపిస్తుంది. ఎందుకంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు అలా కనపడుతుంటే మాకు బరువు ఎందుకు ఉంటుంది? వరం గారు,
ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పొగుడుతూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు, మీరు చట్టసభల్లో అడుగు పెడతారు అని. చంద్రబాబు కూడా మీకు హామీ ఇచ్చారు. ఒకసారి చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటో చూద్దాం, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. రైట్, వర్మ గారు మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే, రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ మంత్రి కాబోతున్నారా? నేను పార్టీ లీడర్ ఏది డెసిషన్ చేస్తే డెసిషన్ కట్టుబడి ఉంటాను. ఆయన ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఆయన ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశం నేను ఉపయోగపడతాను పార్టీకి అనుకుంటే ఆ అవకాశం ఇస్తే నేను ఏ అవకాశం ఇచ్చినా పని చేస్తాను. కాదు వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారి మీద మీకు నమ్మకం ఉందా? ఎమ్మెల్సీ చేస్తారు, మీకు భవిష్యత్తులో పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి ఇస్తారనేటువంటి నమ్మకం ఉందా మీకు? నమ్మకం లేకపోతే 22 సంవత్సరాలు కాపురంతి చేస్తాను. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేకపోతే అసలు అటువంటి లీడర్ దగ్గర పనిచేయడమే నాకు గర్వకారణం. నా వరకు 2014లో ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కేవలం 1000 ఓట్ల మెజార్టీతో మాత్రమే మీరు ఓడిపోయారు. మీ మీద గెలిచింది 2009లో 2000 వంగగీత్ గారు. కానీ మీరు పార్టీ కంటే వ్యక్తిగతంగానే మీకు పదవులు అందే తప్ప పార్టీ పరంగా ఏం అందలేదు. వ్యక్తిగతంగానే కాదు కానండి, ఆ రోజు చిరంజీవి గారి గాలిలో కూడా మా గట్టి పోటీ ఇచ్చాం. 1030 ఓట్లతో ఓడిపోయాం. అలాగని కాదు, ఏదేమైనా నా 22 ఏళ్ళు నేను కంటిన్యూ అవుతున్నాను చంద్రబాబు నాయుడు గారితో. ఒక ట్రస్ట్ లేకపోతే నేను ఎందుకు కంటిన్యూ అవుతాను? మీలాగే చాలామంది సీనియర్ నాయకులు అందరూ కూడా చంద్రబాబు గారిని నమ్ముకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చాయి, అధికారం పోయాయి. కానీ వాళ్ళందరూ ఎక్కడున్నారో మీకు తెలుసు. సో అలా వర్మ గారి పరిస్థితి అవుతుందా? ఎవరి పరిస్థితి అయినా మీకు చెప్పాలంటే నేను నమ్మకంగా పార్టీకి సిన్సియర్గా పనిచేస్తున్నాను. నా యొక్క సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరం ఉపయోగించుకుంటాను అంతే. ఇప్పుడు పిఠాపురంలో పెద్ద చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే నాగబాబు అక్కడ ఇన్ఛార్జ్గా వస్తారు. అప్పుడు వర్మ పరిస్థితి ఏంది? నాగబాబు వెసెస్ వర్మ నడుస్తుందా? అది వాళ్ళు పార్టీ ఇష్టం. అది మరి నాకు తగు ఎందుకు ఉంటుంది? నా కేడర్ వరకు నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను, అందులో ఇబ్బంది లేదు. నా కేడర్ వరకు ప్రజా సమస్యలు ఏమన్నా ఆ ఇబ్బంది ఏముండదు. ఏమైనా సమస్యలు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ చేస్తాం, ఆయన కన్సిడర్ చేస్తారు, ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. అంటే కూటమి అధికారంలోకి వస్తే మీరు అక్కడ కూటమి అభ్యర్థిగా మీరు ఉంటారు టీడీపీ తరఫున, నాగబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ఉంటాడు. అప్పుడు మీకు ఇష్యూస్ రావా? ఇన్ఛార్జ్ ఇష్యూస్లో కూర్చుని మాట్లాడుకుంటే ఇష్యూసే. మనం కలిసే పని చేసాం కదా నాగబాబు గారు, మేము కలిసే పని చేసాం. అంటే పాజిటివ్ మైండ్తో ఉంటే రావు. ప్రతిదీ మనం భూతద్దం చూస్తే ఇష్యూస్ వస్తుంటాయి. అసలు కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు వర్మ గారు? 120+ వస్తాయి మినిమం. బేస్ లైన్ 120. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశం ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఉంటాయన్నారు. 150+ గెలుస్తామన్నారు. అంటే ఆయన అంత ధీమాగా ఉండడానికి కారణం ఏమంటారు? రాజు యుద్ధం చేసేటప్పుడు ఆఖరి సైనికుడు కూడా చెప్తాడు, పిఠాపురం వచ్చి చెప్పాడు, ఆఖరి సైనికుడు ఎవరంటే వంగగీత, మనమే గెలుస్తామని. గెలవడం ఉండదు. అంటే ఈ సైనికుడు తెలియదు మిగిలిన సైనికులందరూ చనిపోయారని. అంచేత ఆయన ఏంటంటే బూత్ ఏజెంట్లు కూడా చాలా నియోజకవర్గాల్లో పెట్టలేదు, మా పిఠాపురంలో కూడా పెట్టలేదు. ఆయన ఆలోచన ఏంటంటే కనీసం కౌంటింగ్ వరకు అన్నా కేడర్ కొంచెం తృప్తిగా ఉండడానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆయన హాయిగా ఫారెన్ పోయాడు. అది తప్పితే అసలు గెలిచి సమస్య లేదు. అంటే దానికి కనెక్టెడ్ ఏంటంటే మా సూపర్ 6 స్కీమ్స్, అతను స్కీముల మీద నాకు లేడీస్ ఓట్లు వేస్తా అంటున్నారు. చెప్పచ్చు, టైం ఉందండి? చెప్పండి. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇద్దరు కలిపి ఆడుకున్నారా, ఒకటి దూరంగా ఉన్నారా? కలిపాడు.
అమ్మఒడి ఎడగొట్టిస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక పిల్లాడు ఆడుకోవాలి అమ్మఒడిలో, వాడే చదువుకోవాలి. రెండో పిల్లాడు వేరే పనికి పోవాలి. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేశారు? తల్లికి వందనం, ఇద్దరు పిల్లలు ఆడుకుంటారు, ముగ్గురు పిల్లలు ఆడుకుంటారు, నలుగురు పిల్లలు ఆడుకుంటారు. తల్లికి అందరూ సమానం. అసలు ఇదే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ పథకాలన్నిటికీ డబ్బు ఇస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్దన్న టీడీపీ నాయకులు 100%. ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి మీరు ఎలా ఇస్తారు మరి డబ్బులు? అప్పుడు శ్రీలంక అవదా? అవునండి, తినేసి కూర్చుని అప్పులు చేసి చేస్తుంటే శ్రీలంక అవుద్ది, వెనిజులా అవుద్ది. ఇక్కడ పనిచేసి నాయకులు ఉన్నారు ఇద్దరు. కియా పెట్టారు, బోల్డ్ ట్యాక్సెస్ వస్తున్నాయి స్టేట్ గవర్నమెంట్కి. ఏపీ గ్రిడ్ పెట్టారు, సంవత్సరానికి 40 కోట్లు ఎంత వస్తుంది. ఇలాగ హీరో హోండా ఉంది. కష్టపడి పనిచేసి రెవెన్యూ తెచ్చేటప్పుడు సంక్షేమం పెద్ద లెక్కేం కాదు కదా. అందులో కరప్షన్ అరికడతారు. కరప్షన్ దగ్గర 70-80 వేల కోట్లు, 1,00,000 కోట్లు పైన చేశాడు. కరప్షన్ కంట్రోల్ చేసినప్పుడు ఆ డబ్బు సరిపోద్ది స్కీమ్స్ అన్నిటికి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడని మీరు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. మరి మీ పార్టీ అధినేత మీ లోకేష్ ఇద్దరు కూడా ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కదా. ఉన్నారు, తప్పేమని తెలుతా. మరి ఆయన వెళ్ళినట్టు తప్పలేదు కదండి. ఆయన వెళ్ళమంటే ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో ఒక భయం, రాష్ట్రానికి ఏం నష్టం జరుగుద్దని. అది మరి మీరు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే మేము ఎక్కడా లేదు కదా. మేము ఎక్కడ మాకు ఏమన్నా ఈడీ ఎక్కడన్నా అటాచ్మెంట్ పెట్టిందామో చూడండి, మా తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ. ఇప్పటికీ వైసీపీ నేతలు చెప్తున్నారు మీ పార్టీ అధినేత బెయిల్ మీద తిరుగుతున్నాడని. బెయిల్ ఏముంది? మాకు బెయిల్ ఏముంది? అక్రమంగా ఇప్పుడు మిమ్మల్ని పోలీసులు తీసుకుపోతారండి. బురద జల్లేస్తే కడుక్కోవాలి కదా, షర్ట్ మీద బురద. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం ప్రూవ్ చేయాలి కదా. ఎప్పుడో అయిపోయిన దానికి ఎఫ్ఐఆర్ 10 ఏళ్ళ తర్వాత వేయడం ఆ పోలీసు వ్యవస్థ కన్నా బుద్ధి ఉండాలా, ఏలీ ముఖ్యమంత్రి కన్నా బుద్ధి ఉండాలి. వేస్తే ఆ రోజు ఎఫ్ఐఆర్ వేయాలి, ఆ రోజు నీ దగ్గర విట్నెస్ ఉంటే ఆ రోజు అరెస్ట్ చేయాలి. పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే వర్మగారి పరిస్థితి ఏంది పెట్టా? ఏమవుద్ది? మేము అప్పటి నుంచి ఉన్నాం కదా, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఉన్నాం, ఫైట్ చేస్తాం. ఏమవుద్ది? మన తప్పుడు పనులు తప్పుడు వ్యాపారాలు ఉంటే ఇబ్బంది. మనం ఎప్పుడూ ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఆ భయం అన్నది మాకుండదు అసలు. వరం గారు, ఒకసారి పిఠాపురం గురించి మీరు అన్న బయట వినిపిస్తాను. పీసీఆర్ పిఠాపురం గురించి బయట దించి స్థానిక నాయుడు ఎవరంటే వర్మ, ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరంటే వర్మ, కరోనా కష్టకాలంలో ఎవరున్నారంటే వర్మ. ప్రతి ఒక్క ఓటరు కూడా వర్మ కావాలి, స్థానికుడు కావాలి. చుట్ట చూపు వచ్చి వాళ్ళు ఎవరో మాకొద్దంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది, అందులో తేడాలి. స్వర్మ, ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని చూసి ఓటేశారా, వర్మని చూసి ఓటేశారా? ఇద్దరిని చూసేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఇమేజ్ ఉన్న వ్యక్తి కదా, ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన మనిషి కాదు కదా, పాపులర్ వ్యక్తి. వరం గారు, మీరు వేరే నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిందేనా? ఇప్పుడు పిఠాపురానికి దూరం అయిపోతారా? భయం ఉందా మీలో? నాకు పవన్ కళ్యాణ్ అక్కడ పాగా వేస్తే మీరు పిఠాపురానికి దూరం అయిపోతారు. నాకు ఏ విధమైన భయం లేదు. నేను ప్రజల నుండి మనిషిని. ఈవేళ పిఠాపురం నుంచే ప్రజల్లో ఉంటారా? అప్పుడు 2 కత్తులు 2 స్నేహితులు వస్తాయా అనుకోవాలా? లేకపోతే ఎందుకంటే ఎంత అనుకున్న ఇప్పుడు పొత్తులో ఉన్నారు 2 పార్టీల నుంచి, 2 సెపరేట్ పార్టీల నుంచి. అంటే అలా ఎందుకు అనుకోవాలి? పొత్తులో కలిసి వెళ్తున్నాం కదా, 20 ఏళ్ళు పొత్తు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా. సో 20 ఏళ్ళు పొత్తు అంటే 20 ఏళ్ళు పవన్ కళ్యాణ్ అక్కడ బాగా వేస్తారు. మరి వర్మ ఏ నియోజకవర్గం ఉంటుంది? వర్మగుండి యాంగిల్లో వర్మ ఏ నియోజకవర్గంలో ఉండాలో వాళ్ళిద్దరూ చూసుకుంటారు. ఎక్కడో చోట పొజిషన్ పెడతారు కదా, పెట్టకుండా ఉంటారు కదా, వాళ్ళిద్దరు నిర్ణయం. వరం గారు, మీకు ఎప్పుడైతే పొత్తు ధర్మాన్ని అనుసరించి మీరు కొంత త్యాగం చేయాలి అని చెప్పినప్పుడు, మీరు కొంత అసంతృప్తులు ఉన్నప్పుడు వైసీపీ నేతలు మీతో టచ్లోకి వచ్చారా? ఇప్పుడే కాదు, 2014 నుంచి ఉంటున్నారు. కానీ ఎవరున్నా నన్ను కొనలేరు. నాకు కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా ఇటువంటి ఇష్యూస్లో ఉన్నా మేము మాట్లాడుకుంటాం, ఎదురు బదురు తండ్రి కొడుకులా మాట్లాడుకుంటాం తప్పితే పార్టీ లైన్ అన్నది ఎంత మీదకొచ్చినా, నాకు ఎంత అడ్వాంటేజ్ అయినా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లైన్ నేను మారను, రేపు కూడా మారను. నేను రాజకీయాల్లో ఉన్నంతసేపు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. వరం గారు, అది అబద్ధం. 100%. 2014లో మీరు లైన్ దాటారు. లైన్ ఎక్కడ దాటా? ఇండిపెండెంట్కి చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం కూడా ఎలా చెప్పాను అనుకుంటున్నారు? మీకు తెలీదు. నేను పార్టీని వదిలి వెళ్ళట్లేదు, పార్టీ కోసమే పోటీ చేస్తున్నాను. నా సీటు మళ్ళీ పార్టీకి ఉపయోగపడుతుంది. మీరు మళ్ళీ నన్ను రానినంటే నా కుటుంబం అంతా మీ ఇంటి దగ్గర కూర్చొని ధర్నా చేస్తాం, మొత్తం నియోజకవర్గం అంతా అని చెప్పేళ్ళాను నేను. వెంటనే ఆ రోజు అర్ధరాత్రి గడి పిలిచారు నన్ను, మొన్నాడు వెళ్ళాను, మొన్నాడు కంటిన్యూ. నాకు 1 డే కదా. అంటే నేను అదే ఒక గెలుపు అనేది
ఆ పార్టీకి ఆ నియోజకవర్గానికి చాలా అవసరం పార్టీ గెలుపు. కానీ మీకు టికెట్ ఇవ్వనప్పుడు 2014లో రెబల్ గెలుపు చేశాను కదా. నేను అనేది ఒకవేళ ఏదైనా తారుమారు అయ్యుంటే అవ్వదు కాబట్టి నేను గంటాపదంగా చెప్పాను సార్కి. ఒకవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ కాకపోతే నేను రెబల్గానే పోటీలోకి దిగుతాను అని అన్నారు. అవును చేస్తాం. అప్పుడు సీటు పోద్ది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఓ సీటు పోయిందనుకోండి, అదే సీటుతో ప్రభుత్వం పోతే అంటే పిఠాపురంలో వర్మక కాకుండా ఇంకెవరికి ఇచ్చిన సీటు పోతుందా? పోద్ది. మొన్న టైంలో నాకు కాకుండా ఎవరికి ఇచ్చినా పోద్ది సీట్, అందులో డౌటే లేదు. ఏంటి వర్మ పిఠాపురంలో అంతగా పెనవేసుకుపోవడానికి కారణం? నేను ప్రజల్లో ఉంటాను. రెండోది మాకు ఇన్ఫీరియారిటీ ఉండదు, ఆడింటికి వెళ్ళకూడదు ఈడింటికి వెళ్ళకూడదు అని. నిరంతరం మార్నింగ్ 7 to రాత్రి 10 వరకు నేను పనిచేస్తాను. మొన్న ఏదైతే టీడీపీ మేనిఫెస్టో ఉందో మీరు అంటున్నారు 2 కొడుకులు ఉన్నప్పుడు 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరికీ సమానంగా ఉండాలి, బడికి వెళ్ళాలి కదని. కానీ మీరు ప్రవేశపెట్టిన పథకాలన్నీ వైసీపీ పథకాలనే కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టారని అంటున్నారు వైసీపీని. అసలు సంక్షేమానికి మారిపోయారు ఎన్టీఆర్ అండి. ఈ రాజశేఖర రెడ్డి 2 రూపాయల బియ్యం తెచ్చిన ఎన్టీఆర్ని చూసే కదా. ఆ పెన్షన్ 50 రూపాయలు ఎన్టీఆర్ ఇచ్చాడు. ఆ 50 నుంచి పెంచడమే కదా. సంక్షేమానికి మారిపోయారు తెలుగుదేశం పార్టీ. మేము మా బ్రాండ్ అది, ఎవరో కాపీ కొట్టడం లేదు. ఓకే వర్మ గారు, ఒకసారి మళ్ళీ పిఠాపురం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే, ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ గురించి కూటమి నేతలు లెక్కలేసుకుంటున్నారు. అదే సమయంలో ఓడించి తీరుతాను, పేరు మార్చుకుంటాను అంటూ వైసీపీ నేతలు మాట్లాడారు. నేను వెళితే ఇక్కడి నుంచే వెళ్ళాలి అంటూ వంగా గీత కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ మెజార్టీ గురించి మీకున్న అంచనాలు ఏంటి? 100% పేరు మార్చుకోవాల్సి వస్తుంది, డౌట్ లేదు. మెజార్టీ ఎంత మెజార్టీ వస్తుంది? రాష్ట్రంలో మెజార్టీలో అన్ని పార్టీలోకి ఫస్ట్ పొజిషన్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు. అక్కడ నుంచి అత్యధిక మెజార్టీ వస్తుందంట. 100%. ఓకే, ముద్రగడ పద్మనాభం గురించి కూడా మాట్లాడదాం. బిఫోర్ దట్ కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వర్మ గారు, పిఠాపురంలో అసలు మీరు తెలియని వాళ్ళే ఉండరు, మీకు మంచి గుర్తింపు కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతనే పవన్ కళ్యాణ్ వల్లనే మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాపులర్ అయ్యారని చర్చ నడుస్తుంది. అంటే జనసేన నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అది కరెక్ట్. అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం వలన నాకు ఫ్యాన్స్ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ గారి వల్లనే మీకు గుర్తింపు వచ్చిందని అంటారు. సో నా గుర్తింపు ఒక లిమిటేషన్లో ఉంది. ఆయన పోటీ చేయడం వల్ల అది వైడ్ అయింది. ఇంకా నాకు ఇబ్బంది చెప్తున్నాను. నిన్న సదరన్ ఎక్స్ప్రెస్లో భోజనం చేస్తాను. ఒక 6 యువకులు వచ్చారు. భోజనం చేయనీలేదు, అలా కూర్చుని ఫోటోలు తీస్తుంటా. అంటే ఇబ్బంది అని కాదు, ఒక యాంగిల్ వాళ్ళు సంతోషం షేర్ చేసుకుంటున్నారు. మనం కూడా సమయం ఇవ్వాల్సింది కదా. తప్ప ఎలా అనిపిస్తుంది గుర్తింపు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా గుర్తింపు పొందడం కానీ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడం కానీ మీకు ఆయన గెలుపు ఇంతమంది కోరుకుంటున్నారు ప్రేమగా అన్నది సంతోషంగా ఉంది. సో మీకు ఆ భయం లేదంటారు? పిఠాపురంలో మీ స్థానం మీరు కంప్లీట్గా పోగొట్టుకుంటున్నారనే భయం మీకేం లేదైతే? నేను ఎక్కడ పోగొట్టుకుంటున్నానమ్మా అసలు? అంటే మీరు ఇంతకుముందు మీరు పాపులర్ అయిన మనిషి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు సీట్ ఇచ్చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు వచ్చి పాగా వేస్తున్నారు, నా స్థానం పోతుందేమో అనే భయం ఎక్కడా లేదా మీకు? ఇప్పుడు నా కాన్ఫిడెన్స్, నా ట్రస్ట్ నాకు ఉంది ప్రజల మీద. స్థానం ఎందుకు పోద్ది? ఆయన వస్తారు, ఆయన శుభ్రంగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు. ఆయనకి పార్టీ కూటమి కదా, ఇది ఒక ఉమ్మడి కుటుంబం ఇది. అంతే అంటారు? అంతే. పిఠాపురంలో వైసీపీ ఓటుకి 8,000 ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇచ్చారు ఓటుకి? డబ్బులు ఇవ్వలేదు ఆయన. అయితే వైసీపీ ఎంత డబ్బు ఖర్చు పెట్టిందని అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ము ఆయన సొంత లిక్కర్ల కంపెనీల నుంచి లారీ లిక్కర్ వస్తే 2 కోట్ల లిక్కర్ పిఠాపురంలో పట్టుకున్నారు. అఫీషియల్గా మీ టీవీలు అన్నిటికీ తెలుసు. డబ్బు మీరు అన్నట్టు మినిమం 3,000, మ్యాక్సిమం 6-7 వరకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి నేను దగ్గరగా చూశాను కాబట్టి చెప్తున్నాను వాస్తవం. ఆయన ఎక్కడా కూడా ఒక మందు బాటిల్ తెచ్చానంటే ఇచ్చారు అంటే అసలు ఎక్కడా ఒక మందు బాటిల్ అన్నది ఉమ్మడి పార్టీలు ఎవరం కూడా ఇవ్వలేదు. రెండవది డబ్బు గురించి క్వశ్చన్ వేశారు. ఎక్కడా కూడా ఫ్రెండ్స్ రావడం, ఏదో గ్రామం అడాప్ట్ చేసుకోవడం, పనిచేసుకోవడం కింద అయింది. నాకు ఎలక్షన్ విచిత్రంగా అనిపించింది నాకు అది చూస్తే. ఓకే, ఎవరెవరు ఫోన్ చేయడం, మాదాపురం మేము అడాప్ట్ చేసుకున్నామండి అని చెప్పడం, అక్కడ నాయకులతో కలవడం, వాళ్ళు పని చేసుకుని పోవడం, ఆ విధంగా జరిగింది ఎలక్షన్. ఇందులో మట్టుకు ఆయన అసలు ఆ రెండిట్లకి వ్యతిరేకం. మందుకి డబ్బుకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకం. సో వైసీపీ అయితే ఖచ్చితంగా డబ్బులు పంచిందని అంటారు. సో ఇంత డబ్బులు పంచిన తర్వాత పిఠాపురంలో గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కాకుండా? అసలు డబ్బు ఎవరి డబ్బు అండి? ఇది ప్రజల డబ్బు.
మేమే చెప్పాం కదా ఎంజాయ్ చేయమని డబ్బు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే మేమే చెప్పాం, ఇచ్చిన డబ్బు వదలొద్దు, ఇది మన డబ్బు, ఎంజాయ్ చేయండి, ఓటు గలాసుకేయండి. మనసులో ఒక ముద్ర అయిపోయి ఒక ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేనని అన్నప్పుడు ఓటు ఎక్కడ వేయాలో అక్కడే వేస్తారు. అసలు ఎన్ని వేలు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా ఓటు మారదు. పిఠాపురంలో వంగ గీత గారు ఇట్లా కొంచెం కన్నీరు కారుస్తూ ప్రచారం చేయడం వల్ల కొంచెం పాజిటివ్గా రెస్పాన్స్ వచ్చింది వైసీపీకి. సో దీని గురించి మీరేమంటారు? అంటే బాధతో కన్నీరు వేరు, మామూలు కన్నీరు వేరు. ఇప్పుడు దాన్ని ఏమనుకోవచ్చు? చెప్తాను, గుండెకి గాయం పడితే వచ్చి కన్నీరుని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అయ్యో స్వాతి గారు కదా మీ పేరు, కౌశల్య అండి, కౌశల్య గారికి ఇబ్బంది జరిగింది అని మొత్తం ఈ స్టూడియో అంతా బాధపడుతుంది. నటిస్తే చెవులు కొరుక్కుంటారు పక్కన. నటనది. ఆవిడ 5 years పిఠాపురం అంటే తెలీదు, కరోనా 3 yearsలో కనపడలేదు. నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్తాను, ఒక గ్రామం చెప్పమంటాను నేను ఆవిడని. 5 yearsలో ఏదైనా ఒక గ్రామం వచ్చామో చెప్పమంటాను. ఆవిడ ఈవేళ కన్నీరు కాస్తే నవ్వుకుంటారు అందరు. నువ్వు ఎప్పుడో చెప్పు, నేను కట్టిన పాలిటెక్నిక్ కాలేజీ నేను కట్టానని చెప్పింది ఆవిడ మీటింగ్లో. శంకుస్థాపన నేనే, ఫౌండేషన్ నేనే, ఓపెనింగ్ నేనే. లేనిపోయినని చెప్పుకుంటే జనం ఎక్కడ నమ్ముతారు? రైట్. వరుణ్ గారు, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చిత్తశుద్ధితో పనిచేశాను, ప్రేమగా పనిచేశానని మీరు చెప్తున్నారు. సో ఇంత వర్క్ చేసిన మీకు జనసేనలో ఆ గౌరవ గుర్తింపు ఉందని అనుకుంటున్నారా? ఉందా? అక్కడ ఉంది కాబట్టే ఆయన క్యారెక్టర్ సరైన కరెక్ట్ క్యారెక్టర్ కాబట్టే పోలింగ్ అయిపోయిన 5 గంటల తర్వాత ఎవరో మాట్లాడక్కర్లేదు నాతోటి. నా వర్క్ అయిపోయింది. కలిసి మాట్లాడారు మిమ్మల్ని? ఆయన అవుట్ స్టేషన్ ఇక్కడ లేరు. నాకు లెటర్ పంపించారు. ఏ నాయకుడు కూడా పొలిటికల్లో ఉన్న నాయకుడు ఎవరు కూడా రాయరు. 5 గంటలకు అయిపోయాక ముఖస్థితి తర్వాత కనపడితే పలకరిస్తారు, లేదు ఫార్మాలిటీకి ఎలక్షన్ అయ్యాక ఎప్పుడో పలకరిస్తారు. ఆయన డీటెయిల్గా లెటర్ రాశారు. లెటర్ నా దగ్గర ఉంది ఆల్రెడీ. అవును, లెటర్ ఉంది. అంటే ఆ లెటర్ గురించే కొంత ముక్కుబడిగా లెటర్ రాశారు, కలిసి థ్యాంక్స్ చెప్పలేదు అనే ఒక చర్చ నడిచింది. ఆయన ఇమ్మీడియట్గా బయటికి అవుట్ ఆఫ్ ది కంట్రీ వెళ్ళారు. కలిసి అన్నదే, నా ఇంటికి ఆయన వచ్చారు కదా, అన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు నా ఇంటికి వచ్చి నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి వెళ్ళారు. నేను ఫస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన, మీరు రావడం కరెక్ట్ కాదు, నేనే ముందు వచ్చాక మీరు నా దగ్గరికి ఎన్నిసార్లు రావచ్చు, నేను ముందు వద్దాం అనుకున్నాను, మీరు వచ్చారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి మీరు ప్రచారంలో పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్తో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు. అంతకుముందు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కలిసారా మీరు? 2014లో ఒకసారి వెళ్ళాను, ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు. ఏమడిగా అప్పుడేమో మాట్లాడారు, ఇప్పుడేమో ఆయన ఏ విధంగా ఉంది మీ అభిప్రాయం? మీ గెలుపుకి కారణం ఏంటని అడిగారు. చెప్పాను. ఏం చెప్పారు? నేను ఇంచుమించు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సర్వీస్ ఓరియంటెడ్ అండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర ఇంకా ఈ కులమత భేదాలే ఉండవు, కలిసి పనిచేస్తుంటాం, అందరితో కలిసి ఉంటాను. సుఖంలో కంటే కష్టంలో ఎక్కువ కలిసి ఉంటాను, అదే గెలుపు కారణం అని చెప్పాను. మీరు పవన్ కళ్యాణ్ని ఇంత క్లోజ్గా ఉండకముందు పవన్ కళ్యాణ్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అంటే ఏమనుకున్నానంటే, నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాక స్పీచ్లు అట్లలోనే కొంచెం స్పీడ్గా ఉంటారు ఆయన. చంద్రబాబు నాయుడు గారితో నడిచినట్టు ఎలాగుంటుందో అని కొంచెం అనుమానం ఉండేది నాకు. నేను అనుకున్నది వేరు, అంతా అక్కడ ఏంటంటే లవ్లీగా ఉందంతా. అక్కడ ఆ విధమైన అభిప్రాయాలు కానీ ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకా ఆయన వదలరు. ఆ యాంగిల్లో ఉన్నారు ఆయన. ఆయన కూడా ముక్కుసూటిగా ఉన్నట్టు మాట్లాడడం, అంటే మేము ఎలా మాట్లాడతాం అదే పద్ధతిలో ఉన్నారు. అంచేత ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. అనుకున్న దానికంటే ఇంకా స్మూత్గా వెళ్ళిపోయింది. ఓకే, ఒక ట్వీట్ చాలా దుమారం రేపింది, నాగబాబు చేసిన ట్వీట్. అది ఒక దశలో వర్మను ఉద్దేశించి కూడా చేశారంటూ కొంత ప్రచారం జరిగింది, అవునా కదా? వర్మను ఉద్దేశించి చేశారని కూడా, అదే సమయంలో అల్లు అర్జున్ని ఉద్దేశించి చేశారని ప్రచారం కూడా జరిగింది. మీకు క్లారిటీ ఉందా? వర్మను ఉద్దేశించి చేశారా, అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారా? అంటే నేను అనేది ఏంటంటే, ట్వీట్లు ఎవరో చెప్పిని వినకూడదు. ముఖం మీద మాట్లాడినప్పుడు అది మనం రిసీవ్ చేసుకోవాలి, నా పాలసీ అది. చాట్నే ఇప్పుడు ఆ ఇష్యూ అలాగనే ఎందుకు అనుకోవాలి మనం? నా గురించనే ఎందుకు అనుకోవాలి? అల్లు ఆ అర్జున్ పేరేమి మెన్షన్ చేయలేదు కదా. ఇప్పుడు ఆయనకి ఏదైనా కడుపులో బాధ ఉంటే అలాగా ఆయన
బయటికి ఓపెన్ అయ్యారు. అది ఏ బాధ అన్నది నాకు తెలియదు కదా. అయినా మేము కలిసే పనిచేసాం నాగబాబు గారు మేము. ఎందుకు వస్తుంది రాని మీరు అడగలేదా ఆ కడుపులో బాధ ఏంటని? మనం ఒకరి విషయాలు వాళ్ళు చెప్పకుండా మన అడిగే నైజం నాది కాదు. కానీ మీరు అనుకుని ఉంటారు కదా నాగబాబు అస్సలు ఎందుకు అందరూ అనుకున్నారు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనం అందరూ అనుకున్నారు నాగబాబు ఎందుకు ఈ ట్వీట్ చేశారు, ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని. మీరు అనుకోలేదా? ఆయన మంచి వ్యక్తి, అటువంటి ఆలోచన ఆయనకి లేదు. ఆయన అందరం కలిసి వర్క్ చేశాం కదా. అంటే అల్లు అర్జున్ కోసమే చేసి ఉంటారా పోనీ ఆ ట్వీట్? అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, నాకు తెలియదు. మెగా ఫ్యామిలీ అంతా అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. మీరు సీటును త్యాగం చేసి మరి అక్కడ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రయత్నం చేశారు. ఆ రోజు రామ్ చరణ్ పిఠాపురంలో ఉన్న రోజు అల్లు అర్జున్ నంద్యాలలో ఉన్నారు. మీకు ఏమనిపించింది? అంటే ఆయన అంటే స్నేహితుడు, ఇప్పుడు స్నేహితుడని వెళ్ళారని చెప్పి అన్నారు. అది నేను యాక్చువల్గా అంత టైం కూడా నాకు లేదు ఆలోచన చేయవలసిన టైం. నాకు కూడా నేను ఎలక్షన్ బిజీలో ఉన్నాను. అసలు ఆయన వెళ్ళారో లేదో ఈ ట్వీట్ వచ్చే కానీ నాకు అన్ని జ్ఞాపకం వచ్చినాయి చెప్తే. అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేది అనిపించిందా మీకు? ఇప్పుడు ఎంతమందిని భరాయించగలమండి? పవన్ కళ్యాణ్ గారు వస్తే జనం విపరీతమైన జనం, ఎలక్షన్ చేసుకోవాలి కదా. మన రామ్ చరణ్ గారు వచ్చారు, విపరీతమైన జనం. అలాగే ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తుంటే ఎలక్షన్ అవ్వాలి కదా, అంతా జనం అంతా ఎంత క్రౌడు, ఇదంతా కూడా అందరికీ ఎలక్షన్ చేసుకోవడానికి కూడా కొంత ట్రబుల్ అవుతుంది. యాజ్ ఏ కంటెస్టెడ్ క్యాండిడేట్గా ఆయన వేరు. ఇవన్నీ అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన ప్రజాదరణ ఉంది, కూటమి బలంగా ఉంది, వీళ్ళందరూ అవసరం. అంటే వాళ్ళు కూడా కలిసి పనిచేశారు కాబట్టి ఎవరికాళ్ళు వచ్చి కొంత సాటిస్ఫాక్షన్, నేను మా లీడర్కి మా అభిమాని పవన్ కళ్యాణ్ గారికి పనిచేశానని చెప్పి పాపం వచ్చేవారు. ఎక్కడి నుంచి వచ్చేవారు? గుంటూరు నుంచి వచ్చేవారు. వాళ్ళు ఒక గ్రామం తిరిగేసి వెళ్ళిపోయేవారు రిక్వెస్ట్ చేసి, వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఆ విధంగా జరిగింది తప్పితే ఎలక్షను ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చేసి గెలిపించాలి పవన్ కళ్యాణ్ గారని లేదు. ఆయనకి వ్యక్తిగతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఉండవలసిన గౌరవం, ఆయనకు ఉండవలసిన బలం ఆయనకు ఉంది. దానికి తోడు కూటమి అంతా కలిసి పోటీ చేస్తుంది కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు లేవు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కొంచెం మీకు ఇబ్బంది అనిపించవచ్చు బాగా. ఇబ్బందిగానే ఉన్నాను నేను. ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకపోతే నేను రెబల్గా పోటీ చేస్తున్నాను అని మీరు అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పై కూడా మీరు రెబల్గా పోటీ చేసి ఉంటే ఫలితం ఏ విధంగా ఉండేది? నేను మీకు 4 months ముందే చెప్పాను కదా, ఆయన వస్తే ఎలాగా మనం పోటీ చేసే ఆలోచన వస్తే పార్టీకి చీఫ్ అయినా, మా పార్టీకి సపోర్టరు, మా లీడర్కి చంద్రబాబు నాయుడు గారికి ఆర్ట్ఫుల్గా, అంటే అక్కడ ఒకటి చెప్తున్నాయనండి, అక్రమ అరెస్ట్ చేసినప్పుడు ఇంకో పార్టీ ఉంటే కడుపులో ఏమనుకుంటారంటే బాగా జరిగింది, మన పార్టీ పైకి లేగాలనుకుంటారు. ఇతను అలా అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. నిజాయితీగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం దారుణం, దుర్మార్గం అని చెప్పి ప్రశ్నించాడు. అది జనరల్గా అందరికీ అభిమానంగా ఉంది. అంతేగాని మాకు ఆలోచన, నేను ఆలోచన ఉన్నామని 4 నెలల ముందు ఎందుకు చెప్తాను? 3 నెలల ముందు, 3 నెలల ముందు నేను చెప్పను కదా. ఓకే, వంగా గీతను గెలిపిస్తే అక్కడ నుంచి ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అని జగన్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మీ పిఠాపురం నుంచి కావాలనుకుంటే వంగా గీతను గెలిపించండి అన్నారు. అసలు ముఖ్యమంత్రి అవుతే కదా ఉప ముఖ్యమంత్రి ఉండాలి. ఆయన అవడానికి తెలుసుంటే ఆయన ప్రామిస్ చేశాడు, లేకపోతే ఎందుకు ఇస్తాడు? పిఠాపురానికి రాయలసీమ రెడ్డికి ఎవరికి ఇచ్చుకుంటాడు తప్పితే ఇక్కడ ఎందుకు ఇస్తాడు? మరి దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తున్నాయి, 151 సీట్లను క్రాస్ చేస్తున్నామని చెప్తున్నారు. ఆశ్చర్యపోయే ఫలితాలు 151 ఎందుకు అంటున్నారు? 1 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 3 ఏదో సింగిల్ నెంబర్ అవ్వచ్చు కదా. ఆశ్చర్యపోయే అర్థం ఏంటంటే ఆయనకి ఓడిపోతున్నామని ఆయనకి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనే విషయం మీకు తెలిసిందా? నాకు తెలుసు, ముఖకాలకు తెలిసిపోతాయి ఆయనకి. బాడీ లాంగ్వేజ్ ఎవరికైనా తెలిసిపోద్ది కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్లో ఏం తెలిసింది మీకు? ఎలా ఉంది? గెలుపు ఛాయలు ముఖంలో కనపట్టలేదు ఆయనకి. ఆయనకి అర్థమైంది సబ్జెక్టు. ఓకే, ప్రసాద్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వర్మ గారు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకను అని వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు రోజా, కొడాలి నాని, వంశీ, పెద్ద పెద్ద నాయకులు అందరూ చెప్పారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? రోజా ఏమైపోయిందండి? జబర్దస్త్ కూడా పిల్లరు. ఇప్పుడు రోజా ఓడిపోతుంది, కొడాలి నాని ఓడిపోతున్నాడు. గేటు తాకనేమంటే వాళ్ళు వచ్చి పోటీ చేయాలి. అక్కడ ఎక్కడో ఉండి పేపర్ పుల్లాగా ఏదో ప్రెస్ వాళ్ళు మైకెడితే మాట్లాడడం కాదు కదా. గేటు తన్నుకుని వెళ్తాడు, తాకనేటి ఇప్పుడు. రేపు అసెంబ్లీకి పంపిద్దాం కదా, అంత మెజార్టీతో పంపిస్తాం. ఉభయ గోదావరి జిల్లాలంటే కోడి పందాలకి వీటన్నిటికి కూడా ఫేమస్. ఎప్పుడు కూడా వర్మ గారు ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఎప్పుడు మీ పేరు ఎందుకు వినిపించదు?
కోడి పందాలు నేను వెళ్తాను కానీ పందాలు వేయను. ఓకే. కోడి పందాలు జనరల్ నా దగ్గర పుంజులు ఉన్నాయి, 7-8 పుంజులు ఉన్నాయి. మేపుతాం. మా ఇంటి దగ్గర మా తమ్ముడు ట్రైనింగ్ ఇస్తాడు, అట్లకి స్విమ్మింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది. అంటే అది జనరల్గా ఏంటంటే పూర్వం నుంచి వచ్చి సంప్రదాయం. నేను బంగ్లాదేశ్ నుంచి కూడా తెప్పించాను. రామలింగరాజు గారు, సత్యం రామలింగరాజు గారి ఫాదర్ నాకు 4 పిల్లల్ని ఇచ్చాడు. 3 పుంజులు, 1 పోయింది, 3 బతికినాయి. అంటే వర్మ గారు కాంట్రవర్సీకి దూరంగా ఉంటారా ఇలాంటివి జరిగినప్పుడు? నేను కాంట్రవర్సీ అంటే నేను తప్పుడు విధానాలు పనులు ఏమీ చేయను. కాంట్రవర్సీ దూరం ఏం కాదు. పార్టీని ఎవరన్నా అంటే సీరియస్గానే ఉంటాం. మా పార్టీ లైన్ ఎవరన్నా విమర్శన ఏం చేసినా రెస్పాండ్ అయ్యేది జిల్లాలో మొట్టమొదటిగా నేనే. వైసీపీ మద్యం పాలసీపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ ఏయో బ్రాండ్లని ఇంత ప్రచారం చేస్తున్నారు, వాస్తవేనా అది నిజంగా? 100% కళ్ళెదుట లివర్లు పోతున్నాయి. ప్రతి ఇంచుమించు 1000 మంది లివర్ కేసులు మా జిల్లాలో. మద్యం ఉన్న స్పిరిట్ ఎంత ఉండాలి ఏదన్నది ఒక తంబురూలు ఉంటుంది. వీళ్ళు సొంతం కదా ఇది. ఇంకా క్వాలిటీ కంట్రోల్ లేదు, క్వాలిటీ ఆడిట్ లేదు, ఏమీ లేదు. డైరెక్ట్ కంపెనీల పేర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన లేబుల్ వేసుకోవడం, పంపుకోవడం. మద్యంలో మట్టుకి ప్రజల ఆరోగ్యం విచిత్రం ఏంటంటే రేటు పెంచితే తాగడం మానేస్తారంటున్నారు. రేటు పెంచి కొలిది రెట్టింపు అయిపోతున్నారు. ఒకడు నన్ను ప్రశ్నించాడు కూలి, నేను ఎలా బతకాలని అన్నాడు 20 గ్రామంలో. నేను ఏదో సబ్జెక్ట్ అడుగుతాడేమో అనుకున్నాను. ఏంటి చెప్పాను, నా కూలి 500. ఓకే మంచిదే కదా అన్న. క్వార్టర్ 250 అనగానే అర్థమైంది నాకు. మరి ఇంకా 250 ఉంది కదా అన్న. స్టఫ్ 50 రూపాయలు అన్నాడు. ఇంకా 200 ఉంది కదా అన్నాను. ఎవడో ఏదో తగిలితే నేనేం చేయను, ఆడికిపోయాలి కదా. రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మందు రేటు తగ్గాలి, అప్పుడే ఓటేస్తామని చెప్పిపోయాడు. అంటే ఆడు బాధ చెప్పాడు. మరి తగ్గిస్తారా? రేట్ తగ్గిస్తారా మందుకి? రేటు తగ్గిస్తారు కదా, చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అధికారంలోకి వస్తే తగ్గిస్తారు, క్వాలిటీ మందు ఇస్తారు. లిక్కర్ సేల్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ నడుతుందో సేల్ని కూడా కంట్రోల్ చేస్తారు. బెల్ట్ షాప్ని కంట్రోల్ చేస్తారు. అంటే ప్రజలకి మద్యాన్ని మరింత చేరువ చేస్తారా? బెల్ట్ షాపులు కంట్రోల్ అయినప్పుడు వాడు టౌన్ వస్తాడండి, బ్రాంచ్ షాప్కి వస్తాడు, క్వార్టర్ తాగి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర అవైలబిలిటీ ఉందనుకోండి, మళ్ళీ ఇంకో క్వార్టర్ తాగుదాం అనుకుంటాడు. అవైలబిలిటీ లేకుండా చేస్తాం, అందులో డౌట్ లేదు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలా గట్టిగా కంట్రోల్ చేశాం. కానీ అది కేవలం ఊహాజనితం, మాటలకే పరిమితం. దీవిలో మద్యం దొరుకుతుందన్నా సరే ఈదుకుని మరీ వెళ్ళి తెచ్చుకుంటారు మందుబాబులు. ఈత రాకపోయినా వెళ్ళి వచ్చేస్తారు. ఈత రాకపోయినా వెళ్ళి తెచ్చుకుంటారు, తెప్పల్లాంటివి వేసుకుని మరీ వెళ్ళి తెచ్చుకుంటారు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో మద్యపానం. కానీ కొంత సేవ్ అవుతుంది కదా. అవైలబిలిటీ లేదన్నప్పుడు 4 కిలోమీటర్లు వెళ్ళాలన్నా వెళ్ళి ఏం వెళ్తాం ఏమన్నా ఆలోచన 2 వస్తాయి. ఎంతో కొంత అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అందులో తేడా లేదు. రైట్. ముద్రగడ పద్మనాభం ఇష్యూని ఎలా చూడాలి? ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతాను అన్నారు. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి ఓడించకపోతే పేరు మార్చుకుంటాను అన్నారు పద్మనాభ రెడ్డిగా. ఎవరు ఓడిస్తా అన్నా పోటీ చేయాలి. పోటీ చేసి ఓడించి తొడగొట్టి ఓడిస్తేనే అది ఉందాతనం, అది గౌరవం, అది మనం ఏమంటారు, అది గెలుపుకి హర్షిస్తారు ప్రజలు. నేను ఇంట్లో కూర్చుని ఓడించేస్తానంటే ఎలా కుదిరితే? ఫీల్డ్లోకి వెళ్ళాలి కదా, యుద్ధం చేయాలి కదా. ఆ పేరు బోరు కొట్టి ఉంటుంది, మార్చుకోవచ్చు. మనం ఏం చేస్తాం, మార్చుకునే పరిస్థితి వస్తుంది, అందులో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి కూటమి అభ్యర్థి, రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం, హయ్యెస్ట్ మెజారిటీతో గెలుస్తారు. పేర్లు ఎంతమంది అయితే చెప్పారో అంతమంది మార్చుకోవాల్సిందే. ఆయన కాపు ఉద్యమ నాయకుడు. కాపు ఉద్యమ నాయకుని మాటను పిఠాపురంలో కాపు సామాజిక వర్గం వినే పరిస్థితి లేదా? ఆయన ప్రభావం ఏమాత్రం చూడండి. నేను నాన్ కాపు 82,000 మంది కాపులు ఉన్నారు. నాతో ఉండేవాళ్ళు ఉన్నారు 20,000, 25,000 మంది నాతోటి ఉండేవారు. కులం అన్నది లేదు ఎక్కడ. ఇప్పుడు అన్ని కులాలు కలిస్తే పవన్ కళ్యాణ్, అన్ని కులాలు కలిస్తే వర్మ. కులం అయితే నేను ఎందుకు గెలుస్తాను? నాకున్న ఓట్లు 400 ఓట్లు. కులం కాదు ముఖ్యం ఇక్కడ. సర్వీస్ కావాలి, ప్రజల అభివృద్ధి కావాలి, ఆర్థికంగా నిలబడే విధానం కావాలి, వాళ్ళకున్న సోర్సెస్ను మనం చేస్తున్నాం లేదని కావాలి.
కుల సంఘాలు కదా, కాపులకి ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు చేశాడు. కాపు కార్పొరేషన్ ఇచ్చాడు. ఇచ్చి దగ్గర 1200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. ఏం చేశారు కాపులకి? కానీ ముద్రగడ పద్మనాభం ఎందుకంత పర్సనల్గా తీసుకుని అంత కసిగా ఆయన సవాలు విసిరారని మీకు అనిపిస్తుంది? అంటే ఆ పార్టీలో పొజిషన్ రావాలంటే మరి ఈయన యొక్క బలం ఏంటన్నది చూపించాలి అక్కడ వైఎస్ఆర్సీపీలో, అంతే కదా. చూపించకుండా కుదరదు కదా. చేశారు. కానీ ఎంతమంది వచ్చినా సరే కొట్టి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ముద్రగడ పద్మనాభం ఏం ఆశిస్తున్నారని మీకు అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ వెళ్ళి ముద్రగడ పద్మనాభంని కలవకపోవటానికి చంద్రబాబు కారణం, అందుకే ముద్రగడ పద్మనాభం అలిగి ఆ విధంగా మారారు అని. పద్మనాభం గారు పెద్ద మనిషి ఆయన. ప్రతిదానికి చంద్రబాబు ఏంటండి, చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ పరిపాలనలో రోజుకు ఉత్తరం రాసేవాడు ఆయన. మేము 1200 కోట్లు ఇచ్చినా సరే ఉత్తరం రాశారు. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఉత్తరం రాయలేదు? జగన్మోహన్ రెడ్డికి కూడా రాయాలి కదా, కాపులకు అన్యాయం జరుగుతుందని. ఎందుకు రాయలేదు? ఇలా పవన్ కళ్యాణ్ ఓడించేస్తామంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి సరిపోరు. ఒక మెసేజ్ వెళ్ళింది, ఓటు చేయకూడదు, రాష్ట్రాన్ని కాపాడాలన్న మెసేజ్ ఇచ్చింది మొట్టమొదట పవన్ కళ్యాణ్. కూటమి కలిసింది. కూటమి కలిసినప్పుడు బలపడ్డారు. మళ్ళీ ఏమంటారు? సింగిల్గా రావాలంటారు. సింగిల్గా రావాలి, డబల్గా వచ్చారంటే అర్థం ఏంటంటే అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తులు ఎక్కువయ్యారు ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలని. అప్పుడు వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తారు. వచ్చారు. అలాగా ఇలాగే దుర్మార్గ పరిపాలన ఉండాలని ఆలోచించే వ్యక్తులు ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తారు. ఎవడెళ్ళాడు? ఎవడే వెళ్ళలేదు. రైట్. కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కౌశల్య. వర్మ గారు, జనరల్గా ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతుంటే మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏపీలో మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవలన్నీ కూడా వైసీపీనే చేయిస్తోంది, దగ్గరుండి జగనే చేయించి మరీ లండన్ వెళ్ళిపోయాడు అని చెప్పి అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అంటే లీడర్ యొక్క క్యారెక్టర్ని బట్టి అసెస్ చేస్తారమ్మా. ఆ లీడర్ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఉంది, కౌంటింగ్ ఉంది. నేను కూడా మొన్న ఎస్పీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. కౌంటింగ్ దగ్గర ఈవీఎం బాక్సులు ఉంటాయి. ఒక 10-15 బాక్సులు బదలగొట్టారు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ పెట్టుకోవాలి, మళ్ళీ తలపోటు ఇవన్నీ. అంచేత వాళ్ళు ఈ ఓటమిని అంగీకరించలేని పరిస్థితుల్లో ఉండడం వలన ఏదో ఒక చేయాలన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అది వర్మ రిపోర్ట్ ఇంకోటి రిపోర్ట్ కాదు. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది పిఠాపురం కాకినాడ టౌన్లోని. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలి, భద్రత పెంచుకోవాలి. దానికే మేము కూడా ఇచ్చాం. అది అవకాశాలు కూడా ఉన్నాయి, అందులో తేడా లేదు. వాళ్ళు దేనికి నా సొంత చిన్నాన్ని నేను చంపుకున్నాను నువ్వెవడని అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకే మరి ప్రజలకి గొడవలు పెట్టడానికి ఇంకేముందండి? ఆ చిన్నాన్ని నా సొంతం అంటున్నాడు. ఆ ప్రచారం నిజమే అంటారు అయితే? 100%. ఓకే, ఇంకొక ప్రశ్న. సో పవన్ కళ్యాణ్ గారితో మీ లవ్ ఎలా ఉంది? సో ఇది 1 సైడెడ్ లవ్వా లేదంటే మీ 2 సైడెడ్ లవ్వా? 2 సైడెడ్ లవ్. అసలు అంత ప్రేమలో పడేంత పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఏం నచ్చింది? ఆయన ముక్కుసూటిగా మాట్లాడడం, ఎదట వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది ఆయన దగ్గర నేను కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే బయట చూసిన పవన్ కళ్యాణ్కి దగ్గరగా చూసిన పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. దగ్గరగా ఆయనతో ప్రయాణించినాడు ఇంకా ఆయన వదలడు క్వశ్చన్. ఆయన విధానాలన్నీ కూడా ఓపెన్ హార్టెడ్. మిగిలిన పొలిటికల్ లీడర్స్ లాగా మనిషి ముందు ఒకటి, మనిషి వెనకాల ఒకటి, వీడికొక ఆమె ఆడికొక ఆమె, ఆ పద్ధతులు లేవు. సిన్సియర్గా ఆయన ఏంటంటే ఏది చెప్పాలి అది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారు. మేము కూడా అదే పద్ధతిలో ఉన్నాం కాబట్టి మాకు ట్యూన్ అయింది ఇద్దరికి. ఈ 25-30 రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఏదో కోపంగా డిస్కషన్ అన్నీ లేవు. ఎవరో 5-10 మినిట్స్ లవ్లీ డిస్కషన్స్, ఇలా చేద్దాం అలా చేద్దాం అంతే. మీరు అన్నట్టు కూటమి గెలిచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే ఆయన డిప్యూటీ సీఎం అవుతారన్న ప్రచారం జరుగుతుంది. అయ్యే అవకాశం ఉందంటారా? ఆయనకి ఏది కావాలితే అది ఇస్తారు. అది వాళ్ళిద్దరూ ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఈసీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలే ఈ అల్లర్లకు పాల్పడ్డారనేది వైసీపీ ఆరోపణ. ఈసీ మాకెందుకు సపోర్ట్ చేస్తండి? బీజేపీతో అధికారం. బీజేపీ ఉంటే మట్టుకు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి. బీజేపీ ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అన్యాయం ఉంటే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ కూడా చేశారు. సిగ్గుండాలి అతనికి. సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకునేమో ఒకలాగా, ఈవేళ తెలుగుదేశాన్ని చేశారు. ఎవడ చేశాడండి? పోలీసు వాళ్ళు. ఎవడ పలానా చోట గొడవ అవుతుంది రమ్మంటే ఒక్కడు రాలేదు పోలీసు వాడు. మాచర్లలో పోలీస్ స్టేషన్ ఎలక్షన్ ఏజెంట్ల వద్ద ఉన్నటువంటి మిషన్, ఈవీఎం మిషన్ని పిన్నెల రామకృష్ణారెడ్డి పగలగొడితే 10 రోజుల తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏ హక్కుతో ఆ వీడియో రిలీజ్ చేసిందని ఆయన సూటుగా ప్రశ్నిస్తున్నాడు. అవునండి, పగలగొట్టినప్పుడు
ఎందుకు వదిలేశారంటే పోలీసు ఎక్కడున్నారు ముందే తెలుసు కదా రోజునే. పోలీసు ఎవరి పక్షాన ఉంది, డీజీ ఎవరి పక్షాన ఉన్నాడు, సిఎస్ ఎవరి పక్షాన ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఓటమి భయంతో ఏదో ఒకటి అనాలని, కానీ ఇలా బదలుగొట్టాడండి. అక్కడ పోలీసు ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, ఎలక్షన్ టీం ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకు వదిలేశారు? నీకు భయపడే కదా వదిలేస్తా. నువ్వేం చేస్తావు రేపనే కదా వదిలేస్తా. న్యాయం కొద్దిగా లేట్ అవుతుంది తప్పితే మన భారతదేశంలో ఏదో రోజు ఎక్స్పోజ్ అవుద్ది. అది ఆ వీడియో ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు పారిపోయాడు. గృహ నిర్బంధంలో పెట్టిన పోలీసులు ఎలా వదిలేస్తారు చెప్పండి? అంటే పోలీసు ఎవరి పక్షాన ఉన్నట్టు? వైసీపీ కార్యకర్తలు. పోలీసులు ఏమైనా మాకేమైనా ఎక్కడన్నా ప్రొటెక్షన్ ఇచ్చారు? ఎక్కడన్నా? పిన్నెల రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నిన్న సంగారెడ్డిలో కూడా కారు, మొబైల్ ఫోన్ను కూడా వదిలి వెళ్ళిపోయారు అంటున్నారు. నిజంగా ఆయన విదేశాలు పారిపోయే అవకాశం ఉందంటారా? ఏమైపోద్ది, భయపడక్కర్లేదు. పొరపాటు జరిగింది. చట్టాన్ని గౌరవింతే గౌరవం పెరుగుద్ది కదా. వరం గారు, సుమారు 9-10 చోట్ల ఈవీఎంలను పగలగొట్టారని అంటున్నారు. కేవలం పిన్నెల్లి పగలగొట్టిన వీడియో మాత్రమే బయటకు ఎందుకు వచ్చింది? మిగిలిన చోట్ల కూడా ఎవరు పెట్టినా ఎవరి వీడియోనా రావాల్సిందే బయటికి. ఎవరు చేసినా తప్పే కదా. ఎలక్షన్ అవి రాకపోవటాన్ని వైసీపీ నేతలు కొంత అనుమానాస్పదాన్ని రాకపోవడం ఇస్తే క్వశ్చన్ చేయొచ్చు కదండి. పలానా వీడియో పలానా వరం పాల్గొట్టాడని ఒక కమిషనర్ కంప్లైంట్ పెడితే ఆటోమేటిక్గా ఆన్సర్ చెప్పాలి కదా. అంటే ఏదో పేపర్కి చెప్పేసి దాన్ని కౌంటర్గా చెప్పాలని కాదు, ఎవిడెన్స్తో ఉండాలి. కేవలం ఒక 1 మినిట్ క్లిప్పు, అది కూడా మొబైల్ నుంచి తీసిన క్లిప్ను విడుదల చేశారు అని అంటున్నారు వైసీపీ నేతలు. మొత్తం ఫుటేజ్ రాలేదు. ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నది బయట పెట్టలేదు. మిగిలిన చోట్ల ఏం జరిగింది అన్నది బయట పెట్టలేదు. ఇక్కడ ఆ వీడియో క్లిప్పు, అది ఈసీ దగ్గర ఉండాల్సిన క్లిప్పు ఎవరో ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఎలా వచ్చిందని అడుగుతున్నారు. అంటే వ్యవస్థలో మీకు అంత గ్రిప్? చాలామంది చేతిలో మొబైల్ ఉంటున్నాయి. ఇప్పుడు వచ్చిందంటే ఎలాగని చెప్పగలం? ఈవేళ మొబైల్ ఎలా పట్టుకుంటే ఏమనలేం కదా, ఎవరిని ఏమనలేం. వచ్చిందా లేదా, అక్కడ నువ్వు తప్పు చేసావు లేదా, వచ్చింది ఎలాగొచ్చిందంటే నువ్వు తప్పు చేసి జేబులు కొట్టేసి తప్పు చేసి ఎలాగొచ్చింది అన్నట్టు చేసావు కాబట్టి వచ్చింది అది బయటికి. రైట్, మై రీడర్ మిమ్మల్ని మరో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కూటమి వచ్చిన తర్వాత లోకేష్ గారు అంటున్నారు రెడ్ బుక్లో ఉన్న పేర్లని ఒక్కొక్కరిని రోడ్ల మీద ఉరికించుకుంటూ కొడతామని. కూటమి వచ్చిన తర్వాత అంటే ప్రత్యర్థుల పైన దాడులు చేస్తారా లేదంటే అభివృద్ధి చేస్తారా? రెండు ఉంటాయి. చట్టాన్ని వారులు చేసి ప్రవర్తించిన అధికారులు కానీ, అందరి మీద దుర్మార్గంగా ప్రవర్తించి కేసులు లేకుండా స్టేషన్ బెయిల్ తీసేసుకొని కేసులు పక్క పెట్టేసిన వాళ్ళు కానీ, దాని అర్థం ఏంటంటే అవన్నీ కూడా రీఓపెన్ చేస్తారు. చట్టాన్ని వ్యతిరేకించి డీవియేట్ చేసిన అధికారులను కూడా 100% కూడా వాళ్ళని కూడా శిక్షించే పరిస్థితి ఉంటుంది. అది రెడ్ డైరీ యొక్క అందం. ప్రజల మీద కలబడి కొడతామన్నది కాదు. ఇప్పుడు ఒక కేసు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీ కేసు, అది జెన్యూన్ కేసు అయినప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే సెషన్ మార్చి ఏదో చేసి స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు. అటువంటి హెరాస్మెంట్లన్నీ కూడా రీఓపెన్ చేస్తారు. నా కాన్స్టిట్యున్సీలోనే మొన్న సాయి ధర్మ తేజ్ మీద దాడి జరిగింది. వాళ్ళు ఏం చేశారు, సింపుల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. రేపు మా గవర్నమెంట్ వచ్చాక రీఓపెన్ చేద్దామని నేను ప్రెస్కి కూడా చెప్పాను. న్యాయం జరగాలి కదా. చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి వ్యక్తికి చాలా గట్టి పరిణామాలు ఉంటాయి ఫ్యూచర్లో అని అన్నారు. ఎలాంటి వ్యక్తికి? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి వెళ్తారా? ఇప్పుడు వరకు ఉండడమే గ్రేట్. భారతదేశంలో గిన్నీస్ రికార్డు ఎవరైనా బెయిల్ మీద ఉన్నా అంటే ఇన్ని కేసులు, ఈడీ అటాచ్మెంట్లు ఇన్ని అయ్యాక అసలు నిద్ర ఎలా పెడుతుందో మాకు తెలియదు. ఓ పక్కన వాళ్ళ చిన్న మా ఇష్టం నేను చంపుకున్నాను అన్నాక ఇన్ని కేసులు ఉన్నాక రేపు వెనకాల పడతారు కదా. ఏదో న్యాయం తేలాలని ప్రజలు అడుగుతారు కదా, భారతదేశం మొత్తం అడుగుద్ది. చివరిగా ఒక క్వశ్చన్, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు సీఎంగా చూడవచ్చు? స్టార్ట్ అయింది కదా, ఇక్కడి నుంచి ఫౌండేషన్ స్టార్ట్ అయింది వాళ్ళది. ఇక్కడి నుంచి ఇంక ప్రజల నిర్ణయం. అంటే రేపు టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకార చర్యలు తీసుకునే విధంగానే ఉంటుందా అని అడిగిన క్వశ్చన్ కూడా. అంటే ఎవరిని అరెస్ట్ చేసినా దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమి పరిపాలనలో వితౌట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ నిజంగా పొరపాట్లు జరిగి ఉంటే కానీ వాళ్ళకిలాగా వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినమండి, ఉండదు. ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది, అరెస్ట్ అవ్వాల్సిందే. ఎవడన్నా ఎవిడెన్స్ లేనిదే ఎలా పెడతారు? ఎలా పెట్టరు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నైజం కూడా కాదు.
అంటే ఇప్పటికే రెడ్ బుక్లో ఏమేమి రాసుకున్నారు? వేటిపైన కేసులు పెట్టాలనే వివరాలతో పాటు ఎవరెవరిని అరెస్ట్ చేయాలని రాసుకున్నారా? ఉన్నాయి, రెడ్ బుక్లో ఉన్నాయి. ఆఫీసర్స్ చేసిన తప్పులు, అలాగే రాజకీయ నాయకులు చేసిన తప్పులు. నిజమేనా? పోటీ ఉంటుంది, పోటీ ఎప్పుడు కూడా తుని ఎప్పుడు పోటీగానే ఉంటుంది, అలాగే గెలుస్తూ ఉంటారు. ఆయన సార్ కూడా 6 సార్లు 7 సార్లు గెలిచారు, రామకృష్ణ గారు కూడా. ఇప్పుడు మట్టిగా 100% తుని దివ్య గెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు మా ఎడిటర్ అడిగారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం కాబోతున్నారని. పవన్ కళ్యాణ్లో సీఎం అయ్యే లక్షణాలు లేవు అని వైసీపీ నాయకులు అంటూ ఉంటుంటారు. సో మీరు చాలా దగ్గరగా చూశారు కాబట్టి ఆయన గెలుపు కోసం కూడా మీరు మొన్న క్యాంపెయిన్ చేశారు, సీట్ త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే లక్షణాలు, అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేవు అంటున్నారు. కొంచెంసేపు వాళ్ళే యాంగిల్కి వెళ్దాం. అంటే వాళ్ళ ఉద్దేశంలో అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఇన్ని కేసులు క్వాలిఫికేషన్ పవన్ కళ్యాణ్కి ఉండాలని, జగన్మోహన్ రెడ్డి లాగా నా చిన్నాన్న నేను చంపేసుకున్నాను ఆ క్వాలిఫికేషన్లు అనుకుంటున్నారు వాళ్ళు. మరి అవి పవన్ కళ్యాణ్ గారికి ఉండవు కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉండదంటే ప్రశ్నించే తత్వం, రాష్ట్రాన్ని బాగు చేయాలని, అభివృద్ధిలో తీసుకెళ్లాలని ఆలోచనతో ఆయన ఉన్నారు. వీళ్ళు క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇవన్నీ క్వాలిఫికేషన్స్ మాకు ఉన్నాయి, అందుకనే మేము సీఎం అయ్యాం. ఆ క్వాలిఫికేషన్లు మరి పవన్ కళ్యాణ్ గారికి లేవు కదా. ఈడీ కేసులు లేవు, మర్డర్ కేసులు లేవు, నిజాయితీగా నిప్పులా ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయనకి లేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా సీఎం చేసాడంటే 6 నెలలు చేసాడా, మంత్రి చేసాడా, ఎమ్మెల్యే చేసాడా? అవి కరెక్ట్ కాదు. 10 ఏళ్ళ నుంచి ఆయన పోరాడుతూ ఉన్నాడు. ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు, ఫీల్డ్లో ఉన్నారు, వదిలేదు కదా 10 ఏళ్ళ నుంచి. అవకాశం ఇస్తారు ప్రజలు ఏదో టైంలో, ఎందుకెవరు ఇప్పుడు ఫీల్డ్లో ఉంటేనే కదా. నేను కరెక్ట్గా ఎన్నాళ్ళు నేను 2007 నుంచి 2004 నుంచి ఉన్నాను, 14 ఇచ్చారు అవకాశం. కొంత సమయం అబ్జర్వ్ చేస్తారు ప్రజలందరూ కూడా. కానీ ఏపీ రాజకీయాల్లో సీట్ షేరింగ్ గురించి, కూటమిలో సీట్ షేరింగ్ గురించి ఒక చర్చ జరుగుతుంది. అదే సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు చుట్టూ కూడా కొంత చర్చ జరుగుతుంది. 2 క్వశ్చన్స్ నేను అడగాలనుకుంటున్నాను. ఒకవేళ కూటమిలో పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళ సపోర్ట్తోనే ప్రభుత్వం ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే సీట్ షేరింగ్ ఉండే అవకాశం ఉంటుంది అని ఒక చర్చ జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఉంటాయా? షేరింగ్ అంటే అర్థం సీఎం సీట్ షేరింగ్ అవి ఉండొచ్చు. పెద్దవాళ్ళు నిర్ణయాలు అయ్యి అంత ఆలోచన మనకు లేదు. అలాంటి పరిస్థితులు ఉంటాయా? అవి ఉండొచ్చేమో, అది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎవరైతే అలయన్స్ ఉన్నారో వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ మనకి అంత ఆ సీటు వరకు ఆలోచించే అంత విజ్ఞానం లేదు. వరం గారు, ఇంకొకటి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి సభకి వస్తే సభలో ఫస్ట్ చంద్రబాబు అవుతారు, 2 లోకేష్ అవ్వాలని టీడీపీ కేడర్ అనుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గెలిచి వస్తే ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ అవుతారు. సో లోకేష్ 3వ స్థానంలో పరిమితం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి చెందాలని టీడీపీ నాయకులే చాలామంది అనుకున్నారని ఒక చర్చ జరుగుతుంది. అది తప్పండి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి 2 రోజులకి అసలు ఎలా ఉంది ఎలక్షన్ గట్టిగా పనిచేయాలని నన్ను మానిటర్ చేస్తుంటే అది తప్పది. అంటే వైసీపీ గెలవాలి ఆయన గెలవాలనే అసలు ఆయనకంటే పట్టుదలగా చంద్రబాబు నాయుడు గారు మేము ఉన్నాం. వర్మ గారు, పవన్ కళ్యాణ్ మీద పదే వైసీపీ నేతలు ప్యాకేజ్ స్టార్ అనేటువంటి ముద్ర వేశారు. నిజంగా మీరు ఆయన దగ్గర నుండి చూసారు, ఆయన ఏమైనా ప్యాకేజీ తీసుకొని వచ్చాడు పిఠాపురం? లేదు, వాళ్ళు మనిషిని ప్రశాంతంగా ఉన్నారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక 5-6 వేసుకున్నారు క్యాబినెట్లో, అది మన సీఎం పేషీలో. వాళ్ళు ఇలా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కంటిన్యూ చేస్తాడు. అంచేత అటువంటి క్యారెక్టర్ ఆయన దగ్గర లేదు. అది ఇంకా పిచ్చి ప్రేలాపనలో వాళ్ళు మాట్లాడతారు తప్ప అవి పట్టించుకోవాల్సిన పని లేదు. రైట్, ఫైనల్గా ఎన్ని సీట్లతో అధికారాన్ని స్థాపించబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో? మాకు 120 నుంచి 126 బేస్ లైన్, దానిపైన ఎన్నైనా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సార్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, రాబోయే ఫలితాలపైన మీ అంచనాల అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇవి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసి ఆయన గెలుపు కోసం ప్రచారం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ అభిప్రాయాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.